నెల్లూరు జిల్లా కావలిలో దారుణ ఘటన జరిగింది. డిసెంబర్ 31న కిరాతకంగా ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. గాయత్రి నగర్ లేఅవుట్లో నివాసం ఉంటున్న కోల్కతాకు చెందిన శ్రీకాంత్ బిశ్వాన్ భార్య అనిషిత 15 ఏళ్లుగా కావలిలో నాటు వైద్యం చేస్తున్నారు. శ్రీకాంత్ భార్య అనిషితపై కన్నేశాడు నయన్ బిశ్వాన్. డిసెంబర్ 31న రాత్రి అనిషితపై నయన్ అత్యాచారం చేశాడు. కోరిక తీర్చేందుకు ఒప్పుకోకపోవడంతో తలపై రాడుతో కొట్టాడు నయన్. అనంతరం చెట్ల పొదలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చంపి మృతదేహాన్ని కాలువలో పడేసి వెళ్ళిపోయాడు నయన్ బిశ్వాన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ దారుణ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించి అనేక అమానవీయ కోణాలు బయటపడ్డాయి. మానవత్వం రోజు రోజుకు మట్టిలో కలిసిపోతుందనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ కామపిశాచి. అన్న భార్యపై కన్నేసిన మృగాడు ఆమె ఒప్పుకోకపోవడంతో దారుణంగా చంపేసి మరీ మృతదేహంతో తన కోరికను తీర్చుకున్నట్టుగా తెలుస్తోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం శ్రీకాంత్ బిశ్వాస్ అనే వ్యక్తి మొలల వ్యాధికి చికిత్స చేస్తూ జీవిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ తన కుటుంబంతో వచ్చి కావలిలో స్థిరపడ్డాడు. తల్లిదండ్రులతో పాటు భార్య అర్పిత బిశ్వాస్, 2 పిల్లలు, తమ్ముడు వరుసయ్యే నయన్ బిశ్వాస్ కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకాంత్ బిశ్వాస్ తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళగా ఆ రోజు రాత్రి ఇంట్లో ఉన్న వారంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ బిశ్వాస్ పూర్తిగా మద్యం తాగి నిద్రపోయాడు. అందరూ నిద్రపోయిన తర్వాత నయన్ బిశ్వాస్ వదిన గదిలోకి వెళ్ళి కోరిక తీర్చాలంటూ పట్టుబట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన అతను ఇనుపరాడుతో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ అర్పిత బిశ్వాస్ అక్కడక్కడే హతమైంది. అయినా ఏమాత్రం జాలి చూపని నయన్ బిశ్వాస్ ఆమెపై అత్యాచారాన్ని కొడిగట్టాడు. కోరిక తీరిన తర్వాత మృతదేహాన్ని ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న పంట కాలువలో పడేసి వచ్చాడు.